వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ గ్రంథి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భీమవరం నియోజకవర్గం నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి కూడా ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి అభిమానుల రాకతో క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం కనిపించింది. పార్టీలకు అతీతంగా అభిమానులు వేలాదిగా గ్రంథి శ్రీనివాస్ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ప్రజలు తనను ఎంతో అభిమానిస్తున్నారని, ఆదరిస్తున్నారని వెల్లడించారు. రాజకీయ పార్టీలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు తన వెంటే ఉన్నారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు గ్రంథి శ్రీనివాస్. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వేలాది మంది తనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారికి, అదేవిధంగా సోషల్ మీడియా, వాట్సాప్, ఫోన్ల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనలో కొత్త ఉత్సాహాన్ని నింపారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకోవడం, అలాగే రాబోయే కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటూ అనేక రకాలుగా కేకులు కట్ చేయడం ద్వారా కానీ, లేదా దేవాలయాలు దర్శించుకోవడం ద్వారా కానీ, లేదా తమకు ఇష్టమైన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా కానీ, ఇలాగ అనేక రకాలుగా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 2 దశాబ్దాల కాలంగా ఎంతోమంది నా మీద అభిమానంతో, ప్రేమతోటి, పార్టీలకు అతీతంగా, అలాగే నియోజకవర్గాలకు అతీతంగా అనేక నియోజకవర్గాల నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన వారు నా మీద అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా మరి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నాకు కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. వారి ప్రోత్సాహంతో 2 సార్లు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక గట్టి సంకల్పం
ఎప్పటికప్పుడు వారు చెబుతున్న విశేష ద్వారా శుభాకాంక్షల ద్వారా నాలో ఆ బలమైన కోరిక మరింత బలీయంగా ఎప్పుడు కూడా నాటుకుంటూ ఉంటుంది. నిజంగా చాలా సంతోషం. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నాకు ఎప్పుడు కూడా శుభాకాంక్షల ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నన్ను ఆశీర్వదిస్తున్న యావన్ మందికి కూడా నా జీవితాంతం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నిజంగా అధికారంలో ఉన్నా లేకపోయినా, ఒక పార్టీలో ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా ఎక్కడున్నా నా శ్రేయస్సు కోరుతూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ నేను మరింత ప్రజాసేవకి అంకితం అవ్వాలనే విషయాన్ని నాకు గుర్తు చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దర్శకుడు మారుతి, నటి అంజలి, నటుడు శ్రీనివాసరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలోని అపారెల్ పార్కును సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నేత కార్మికులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అపారెల్ పార్కులో తమ హయాంలో వచ్చిన 2 పరిశ్రమలు మినహా ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. సంక్రాంతిలోపు వర్కర్ టు ఓనర్ పథకం లబ్దిదారులను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో 10,000 మందితో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున, మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే, ఇప్పటికే 2 ఏళ్లు తాత్సారం చేసిండ్రు, మీరు 2 ఏళ్లు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి. వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాంలకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి, ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అపారెల్ పార్క్ కూడా ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు 2 ఏళ్లలో. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన 2, ఒకటి గ్రీన్ నీడిల్, రెండోది టెక్స్పోర్ట్. ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా, గాలికి, వానకు, ఎండకు, ప్రకృతికి ఇడిచిపెట్టి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితిలో వాళ్ళు ఏదైతే ఈ 400 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారో వెంటనే ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేత. ప్రసాదం అపవిత్ర ఘటనపై ప్రశ్నించడమే తప్పు అయినట్లు భక్తులను తప్పుడు కేసులతో భయపెట్టడం దుర్మార్గం. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిరిసిల్లలోని అపారెల్ పార్కును సందర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం వీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.